అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎర్రజెండాల కోటలో కాషాయం జెండా పాతింది. కమ్యూనిస్టులు రాజ్యమేలిన చోట కమలం వికసించింది. దశాబ్దాలుగా అధికారంలోకి వస్తున్న సిపిఎంకు బీజేపీ ఓటమి రుచి చూపించింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురంలో కమలనాథులకు చారిత్రాత్మక విజయం వరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లలో విజయం సాధించింది? మేయర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. తిరువనంతపురం మున్సిపాలిటీలోని 50కి పైగా కార్పొరేషన్స్ కు కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిపత్యం చలాయిస్తున్న నేలపై తొలిసారి రైటిస్టులు పాగా వేశారు. కేరళలో ప్రజల మార్పును కోరుకుంటున్నారంటూ ఈ ఎన్నికలను రెఫరెండంగా చూపిస్తున్నారు బీజేపీ నాయకులు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని విజయ గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో కీలకమైన స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించింది బీజేపీ. తిరువనంతపురం కార్పొరేషన్లో 50 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ. 45 సంవత్సరాలుగా లెఫ్టిస్టులకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం తొలిసారి బీజేపీ వశమైంది. అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. మొత్తం 101 వార్డులు ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ 50 వార్డుల్లో గెలుపొందగా ఎల్డీఎఫ్ 29 సీట్లకు పరిమితమైంది. అలాగే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 సీట్లలో విజయం సాధించింది. ఇక ఇండిపెండెంట్లు కూడా 2 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేరళ రాష్ట్ర రాజధాని నగరం తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడంతో బీజేపీ గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టు సాధించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పట్టణ ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నట్టు విశ్వసిస్తున్నారు. కేవలం తిరువనంతపురంలోనే కాకుండా త్రిపునితుర మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బీజేపీ తన హవా కనబరిచింది. మొత్తం 53 సీట్లు ఉన్న కార్పొరేషన్లో 21 సీట్లు ఎన్డీఏ గెలవగా ఎల్డీఎఫ్ 20 సీట్లు, యూడీఎఫ్ 12 సీట్లు సాధించాయి. అంటే గతం కంటే మెరుగైన ఫలితాలు బీజేపీ కనబరుస్తోంది. మొత్తం 6 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక కార్పొరేషన్ను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ కు చాలా దగ్గరగా సీట్లు రాబట్టగలిగింది. గెలిచిన కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా మహిళను ఎంపిక చేయనున్నారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన శ్రీలేఖ శాస్త్రమంగళం డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో ఆమె బ్యూరోక్రాట్ గా పనిచేసిన అనుభవం మేయర్ పీఠం కట్టబెట్టేలా చేస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న సమస్యలు అధిగమించే సామర్థ్యం, లా అండ్ ఆర్డర్ను అదుపు చేసే నేర్పు ఆమెలో ఉన్న కారణంగా తిరువనంతపురం కార్పొరేషన్లో ఆమెను మేయర్గా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక శ్రీలేఖను మేయర్గా చేస్తే రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా అభ్యర్థి మేయర్గా నియమించినట్లవుతుంది. అలాగే ఐపీఎస్ ర్యాంకు కలిగిన మాజీ అధికారిని మేయర్ అవ్వడంపై ఆసక్తి నెలకొంది. ఇక శ్రీలేఖ ప్రొఫైల్ ఒకసారి పరిశీలించినట్లయితే 1987 జనవరిలో ఐపీఎస్ సాధించి తొలి మహిళా ఐపీఎస్ అధికారినిగా రికార్డు సృష్టించారు. 30 ఏళ్లకు పైగా సేవలందించిన శ్రీలేఖ వివిధ శాఖలో కీలక స్థాయిలో పనిచేశారు. సిబిఐ, కేరళ క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, ఫైర్ ఫోర్స్, మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నత స్థాయి అధికారినిగా విధులు నిర్వహించారు. జైలు శాఖలో కూడా ఏజెన్సీ స్థాయి కేడర్లో పనిచేస్తారు. ఆమె సిన్సియారిటీకి 2017లో డీజీపీగా పదోన్నతి పొందారు. కేరళలో తొలిసారి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా మరో రికార్డు సృష్టించారు. సిబిఐలో ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలా కీలక కేసులు టేకప్ చేసి మంచి గుర్తింపు పొందారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమె పనిచేశారు. ఈ క్రమంలోనే రైట్ శ్రీలేఖ అనే బిరుదును కూడా సంపాదించుకున్నారు. మొత్తం 33 ఏళ్ల పాటు వివిధ సర్వీసుల్లో పనిచేసిన శ్రీలేఖ డిసెంబర్ 2020లో రిటైర్డ్ అయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2024లో బీజేపీలో చేరిన శ్రీలేఖకు తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వరించింది. ఆమె ఘన విజయం సాధించడంతో మేయర్ చేయాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ శ్రీలేఖ తిరువనంతపురం మేయర్గా బాధ్యతలు చేపడితే తొలి మహిళా మేయర్గా కూడా సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకోగలుగుతారు. ఇది కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ ప్రస్థానం.